హెయిర్ ఇలాగే మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఈ మధ్య మెలకుగా ఉన్న కళలు వచ్చేస్తున్నాయి. అబ్బా నొప్పి. అంటే ఇది నిజమే, పిల్ల పిశాచులు అల్లరి చేయకుండా చదువుకుంటున్నాయా? డోంట్ డిస్టర్బ్ మీ ఆంటీ. పిల్లలు మీలో చాలా పరిపక్వత వచ్చిందిరా. ఏంట్రా బుద్ధిమంతులు అలా చదువుకుంటున్నారు? కుక్క తోకల్లా మీ బుద్ధులు కూడా మారరా? అంకుల్ వద్దా అంకుల్. అమ్మును భయమేసేస్తుందిరా. ఎరా మేము వద్దంటే మీరు మానేసారా అల్లరి పెట్టడం? అందుకు మీరు ఇప్పుడు అలర్ట్ చేస్తారా? మీ ఉడత మొహాలకు మళ్ళీ అల్లరి చేసి ఏడిపించాలా ఏదో పిల్లలను వదిలేస్తుంటే? ఏంట్రా కూల్ అంటున్నారు? లేకపోతే ఏం చేస్తారా? మా షర్ట్ బటన్ కూడా మీరు పేకలేరు. ఎక్కడున్నారా అమ్మా? అరుంధతి ఎక్కడున్నారమ్మా? తొందరగా వంట కానీ బిట్టు. ఏమైంది బాబు? ఏం చెప్పునండి, ఎలా చెప్పును? మీ పిల్లలు దారిలో అరటి తొక్కేసి నన్ను పడేశారండి. అయ్యో లే బాబు. ఏరా అరవిందో, నువ్వేనా ఈ పని చేసింది? ఆడేం కాదు, అరుంధతి చేసి ఉంటుంది. ఊరికా ఆడపిల్ల అరటి తొక్కేందుకు ఉపయోగిస్తే ఈ అదవే చేసి ఉంటాడు. ఏంట్రా మీ అల్లరికి హద్దు లేదా? అది కాదు మమ్మీ, అంకులే కావాలని కల్పించుకొని చెప్తున్నాడు. చాలు ఆపండి పిల్ల కంత్రిల్లారా, ఊరుకుంటే పేటరేగిపోతున్నారా? వీళ్ళెలా కాదు బిట్టు, అండమాన్ స్కూల్లో వేసేయాలి. నీ తెలివి అక్కడ దాకా ఏడిసింది. శిశుపాలనయ్యతో చెప్పి వీళ్ళని బోస్టన్ స్కూల్లో చేయిస్తా. అలా అయితే గానీ వీళ్ళకి తిక్క కుదరదు. రేయ్, దిస్ ఈస్ ది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి రిపీట్ అయితే నేనేం చేస్తానో మీ అమ్మకే తెలియదు. మీకు ఇంక ఛాన్స్ లేవు రోయ్. ఈసారి కానీ అల్లరి చేస్తే నువ్వేం చేస్తావో డాడీకి తెలీదా? ఎవ్వరికీ తెలీదు. అరే ఇలియానా బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. రేస్ సిరీస్ లో మరో సినిమానా? చూస్తే రేస్ సినిమాలో చూడాలి. డ్రైవర్ లేని బ్యాటరీ కార్ అయినా రిమోట్ పట్టుకుని పాత ఎవరో కనిపించాలి కదా. నడు విరిగింది రోయ్. మాతో పెట్టుకుంటే అంతే. మిమ్మల్ని ఇదేంటి నా కాల్ రావట్లేదు? వామ్మో అక్కోయ్, అంకుల్ కాల్పోయారు. చంపురా. బాబోయ్ బీటీ, ఒరే రాంబాబు బీటీ. ఏంటి ఎక్కడ ప్లేస్ లేనట్టు ఇక్కడ కూర్చున్నావు? లేవడానికి కూడా బద్ధకంగా ఉన్నట్టున్నది, అందుకే లేపడానికి మనం పిలిచినట్టున్నాడు. కాదు, నా కాళ్ళు నేను లేపలేకపోతున్నాను. నువ్వు వాడరా బాబు, అన్నయ్యని చూస్తుంటే పైకి కనిపించిన బాధ ఏదో కనబడుతుంది. అవునమ్మా, ఆ పిల్ల రాక్షసులే ఈ నూనెలో కాలు జారిపడేలా చేశారు. లేకన్నా ఇంకా ఆయిల్లో ఎంతసేపు కూర్చుంటావు? జారిపడి నా కాలు పోయాయేమోరా. రే పితాని. అవునరా, లేపలేకపోతున్నాను, నా కాళ్ళని కదపలేకపోతున్నాను. నెమ్మదిగా లేరా. అన్నయ్య ట్రై చేయి పీతా. లేదమ్మా, మీ అన్నయ్య ఇక నుంచి కాళ్ళు లేనివాడమ్మా. ఇతను కాలు రావటం కష్టం.
నో అలా అనకండి డాక్టర్. ఏ భాషలోనే ఇలాగే చెప్పాలి రాంబాబు. డాక్టర్ పీతాని కావాలంటే ఫారెస్ట్ కి తీసుకెళ్దాం. అవసరమైతే ప్రపంచంలో ఉన్న బెస్ట్ డాక్టర్లందరినీ పిలుద్దాం. అవును డాక్టర్, పిలవండి. నా పిల్లల వల్ల జరిగిన తప్పిదానికి అవసరమైతే ఈ బిల్డింగ్ అమ్మైనా సరే ట్రీట్మెంట్ చేయిస్తాను. ఫారినే కాదు, చంద్రమండలానికి తీసుకెళ్ళినా ఇతనికి కాలు రావు అంతే. ఏమండి, తను తిరగాలంటే మేమేం చెయ్యాలి? స్క్రిప్ట్ లో మందులు రాస్తారు కానీ వీల్ చైర్ రాశారేంటి? అది తప్ప వేరే దారి లేదు. ఇదిగో డాక్టర్, వీల్ షేరింగ్ అంటే చక్రాల బండా? నో డాక్టర్ నో, నా బతుకుని చక్రాల బండిని చేయకండి. 4 చక్రాల బండి మీద తిరిగేవాడివి, నీ బతికిలా 4 చక్రాలు వీల్ చైర్ లో పడిపోతుందని నేను అస్సలు అనుకోలేదురా. చూడండి, ఇతనికి మా మందుల కంటే మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. మరి కాలు ఎప్పటికి రావచ్చు? నాడీ మండలంలో కాళ్ళకొచ్చే కనెక్షన్ నాడికి పవర్ కట్ అయింది. అది ఎప్పుడు యాక్టివేట్ అయితే అప్పుడు కాళ్ళు వస్తాయి. డాక్టర్ యూపీఎస్ పవర్, సోలార్ పవర్, జనరేటర్ పవర్ పెట్టి ఆ నాడిని యాక్టివేట్ చేసేయండి. అది అలా ఇవ్వడానికి బిల్డింగ్ పవర్ కాదు, బాడీ పవర్, ఆటోమేటిక్ సిస్టమ్. దానంతకు అదే రావాలి కానీ బలవంతంగా రప్పించలేం. డాక్టర్, ఈ కుంటి కులాసం బతుకు నాకెందుకు, నన్ను కైలాసానికి పంపించేయండి. చూడండి, ఇతను డిప్రెషన్ లో ఉన్నాడు. రెస్ట్ చాలా అవసరం. జాగ్రత్తగా చూసుకోండి. రే పిత, నీకు కాళ్ళు లేకపోతే ఏంట్రా, నా కాళ్ళు నీ కాళ్ళు అనుకోరా. అనుకున్నంత మాత్రాన అన్నయ్య నడిచెప్తాడేంటి? దీనంతటికి కారణం పాపం పసాలు తెలియక చేశారులే. వాళ్ళు పసివాళ్ళ కాదు, పిశాచాలు. ఛీ, వీళ్ళు నా పిల్లలని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. బిట్టు, వీళ్ళు బోస్టన్ స్కూల్లో అడ్మిషన్ తీసుకో. వద్దులండి, బిర్యానీని వెళ్తు నాటకంలో వీళ్ళు పావులు అంతే. వీళ్ళు పావులు కాదన్నయ్య, కాటేసే పావులు. పిల్లలు దేవుడితో సమానం అంటారా? కానీ నా దేవుడు కాలు తీసేసిన మీరు దయ్యాలు. ఊరుకోబెట్టి వాళ్ళలా ఆడిపోసుకోకు. కనికారం లేకుండా కాళ్ళు పోగొట్టిన మిమ్మల్ని వెనకేసుకొస్తున్న ఈ వెర్రి బాబులన్నీ చూడండి. పాపం రా, అంకుల్ని మనం ఎక్కువ ఏడిపించేసాం. అంటే ఎక్కువ నూనె కాకుండా తక్కువ నూనె పోసిందా? పడడం కామనే. సర్లే అక్క, ఈసారి తక్కువ పోదాం. సీసీ, ఎంత జరిగినా మీరు మారనట్రా. అంకుల్ అసలు నాతో అసలు మాట్లాడద్దు అంతే. నీతో మాట్లాడినా కుక్కలతో మాట్లాడినా ఒకటే. అది కాదు అంకుల్. మాట్లాడద్దా నేను? పాపం పిచ్చి మహారాజు మా పీతననే మీ దెబ్బకి చక్రాల బండి ఎక్కేస్తున్నాడు. అంటే మమ్మల్ని ఏడిపించాడని మేము ఏడిపించామంతే. మళ్ళీ అవ్వదు. ఇదిగో, ఇంకోసారి మీరు అల్లరి చేసినారంటే రామ్ గోపాల్ వర్మ దేవుడా, ఇలాంటి గతి శత్రువులకు కూడా రావద్దు. కోపం వచ్చినప్పుడల్లా ఈ కాళ్ళతోనే నన్ను ఎగేసి తన్నేవాడు. ఇప్పుడు నన్ను ఎవరు తంటారన్నా? చాలా మంది ఉన్నారు కానీ నువ్వు ఊరుకో. ఈ జూనియర్ రామ్ జెట్మలానికి కాళ్ళు పోయినా కంఠం పోలేదు. నువ్వు వీల్ చైర్ లాయర్ గా గొప్పవాడివి అవుతావు. బాబు, నువ్వేం బాధపడకు. ఆ కాలు తీయించి జైపూర్ నుంచి కాలు తెప్పించి నీ కాళ్ళకి నడక నేర్పిస్తాను. ఎవరో చేసిన దానికి మీరు కన్నీళ్ళు రాలుస్తున్నారా? మళ్ళీ వీళ్ళు తిట్ల దండక మొదలు పెడతారు. ఇది తింటావా? ఎందుకు వచ్చారు? మీ మొహాలే కాదు, మీ నీడని చూసినా పాపమే. వెళ్ళండి.
సిగ్గు లేదు? ఏ మొహం పెట్టుకుని పైకొచ్చారు? మిమ్మల్ని చూడాలంటేనే కంపరంగా ఉంది. మీరెంత పశ్చాత్తాపడ్డా ఇక్కడ ఎవరు కరిగిపోరు. ఎందుకంటే మీ పశ్చాత్తాపం వెనకాల ఇంకేం ప్లానింగ్ ఉందో ఎవరికి తెలుసు. లేదు సత్ అంకుల్. మేము మంచి వాళ్ళం కాబట్టి ఏమనుకుంటా వదిలేస్తున్నాం, లేకపోతే మీరు వీల్ చైర్ లో ఉండేవాళ్ళు. ఇదిగో మీ పశ్చాత్తాపం నా కాడ కాదు, పాపం శుభం ఎరగని మా పీతననే కాడ చూయించండి. వేడుకోండి, అలాగైనా మీ తప్పుకి ప్రాయశ్చిత్తం కలగచ్చు. అంకుల్ మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని పడేసిన బాధ కంటే అందరు తిడుతున్న బాధే ఎక్కువగా ఉంది. వాళ్ళ సూటిపోటి మాటలతో కనబడినప్పుడల్లా పొడుస్తున్నారు. దానికి బదులు మా కాళ్ళు తీసేసుకున్నా బాగుండేది. మమ్మల్ని క్షమించండి అంకుల్ కి కాళ్ళతో పాటు బ్రెయిన్ కూడా పోయినట్టుంది. పిచ్చిగా నవ్వుతున్నాను. నేను ఒకటి చూపిస్తాను, మీకు పిచ్చెక్కుద్ది చూడండి. మరి జారి పడ్డ రోజే ఫిక్స్ అయ్యానరా, మీతో నా కాళ్ళు పట్టించుకోవాలని. అంటే ఇన్ని రోజులు యాక్ట్ చేసింది మమ్మల్ని తిట్టించడానికా? yes 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 మిమ్మల్ని తిట్టించడానికి ఇంకా ఎన్ని రోజులైనా సరే ఇలానే వీల్ చైర్ లో కూర్చుంటానరా. మిమ్మల్ని ఇంకా 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 ఇలానే తిట్టిస్తాను. పీత, ఓ చిన్న పనికి బయటికి వెళ్ళొస్తా. చిచి, శుభవాన్ మంచి పనికి బయటికి వెళ్తుంటే ఈ పిల్లలు అడ్డొచ్చారు. మేము పిల్లలమే కానీ పిల్లలం కాదు. మీరు పిల్లల కంటే పవర్ఫుల్ అప్పసగ్నాలు రా. పండి అవతలికి. ఇక నుంచి మీకు అడుగడుగున అవమానాలే. ఏంటి తెలుగు సినిమా హీరోయిన్లా రొప్పుతున్నావు? ఏదో శుభవార్త తెచ్చినట్టుంది. అవునా బిటి? నీకు కాళ్ళ నుంచి మార్గం తెలిసింది. హిమాలయాల్లోని మానస సరోవరం దగ్గర స్వయం ప్రకాశిత మొక్కలు తెచ్చి రుద్దమన్నారా? అవే కావాలంటే చిరంజీవి గారిలా నేను రోపు కట్టుకుని వెళ్ళి తెచ్చేస్తా. బాబు రామ్జీ, ఆయన హిమాలయాలకు వెళ్ళొచ్చింది 1990s లో. టెక్నాలజీ పెరిగింది, అందుబాటులోనూ ఉంది. హెలికాప్టర్ లో వెళ్ళి రావచ్చు. ఎందుకు మా బీటీ వదిన కాళ్ళు నడకన హిమాలయాలకు వెళ్ళొచ్చిన ఎక్స్పీరియన్స్ ఉన్నది కదేంటి. ఇంతకీ ఏ వైద్యమో చెప్పు బీటి. సాంగ్ థెరపీ. Yes, సాంగ్ ద్వారా కాళ్ళు రప్పించచ్చంట. రాబిట్టు, వెళ్ళి మన వాయిద్య పరికరాలు తెచ్చుకుందాం. సాంగ్ థెరపీ అన్నారు కదా, నేను గొంతు సవరించుకుని నేను చెయ్యి సవరించుకొని మా సంగీతంతో పితాని నవనాడుల్లో పవర్ జనరేట్ చేద్దామని. ఇదిగో ప్రస్తుతానికి కాళ్ళే పోయినాయి, ఇప్పుడు నువ్వు పాడితే ఆయనే పోతాడు. మీరంతా రిస్క్ తీసుకోకండి. సత్తి, వెళ్ళి మనం మ్యూజిక్ సిస్టమ్ తీసుకుందాం. ఇదిగో వదలే.
కాళ్ళు వచ్చాయా? ఏంటి బిటి ఇది? సాంగ్ థెరపీ డైలీ చేయమన్నారు. రాని కాలు కోసం ఎందుకు బిటి ఎంత తాపత్రయం? అలా అనకురా, ప్రయత్నం చేయకుండా రావనుకుంటే ఎలా? ఇదిగో వద్దునా, నువ్వు అన్ని స్లో సాంగ్లు ఎడుతున్నావు. మంచి మాస్ బీట్ ఒకటి వేసుకో, అన్న లెగిసి సంఖ్య ఎగురుతాడు. నీ బొంద అర్థం కాని పాటల వల్ల నాడులకు అర్థం కాక ప్రతిస్పందించడం మానేస్తే గాల్లో దీపంలో ఉన్న ఆశ కాస్త కొండెక్కిపోతుంది. నాకు కాలు రావాలని మీరు పడుతున్న ఆరాటం చాలు. నాకు కాలు రాకపోయినా పర్వాలేదు. రేయ్, నీకు కాళ్ళు వస్తే అదే కాళ్ళతో తిరుపతి కొండ ఎక్కించి గుండు గీస్తానని మొక్కుకున్నాన్రా. సాంగ్ థెరపీ మొదలెడతావా? ఈ పాటల పిల్లలకు నచ్చట్లేదేమో పాపం. అసలు వాళ్ళు వినబట్టే ఏ పాట నీ నాడుల మీద పని చేయట్లేదు. రేయ్ వెళ్ళండి, కిందికి పండురా. సాంగ్ థెరపీ అయ్యేదాకా రావద్దు. వెళ్ళండి. సడిలో స్వయాన తనుగా జనించి ప్రణవం బిగిసే స్వరాల జతలో విలీనమవగా జ్వలించి సమయం మహతీ సునాద సుధగా తరించు గళమై సుమించి హృదయం తపమే ఫలించి వరమై లభించు పదాన చెలించే పదాల గమ్యం. పితాని నువ్వే బాధపడక. ఈ సాంఘిక స్పందించకపోతేనే తెలుగు సినీ సంగీతంలో కొన్ని లక్షల పాటలున్నాయి. ఏదో ఒక సాంగ్ నీ నాడులకు కనెక్ట్ అయి నీకు కాళ్ళు వస్తాయి. రేయ్, ఏంట్రా ఇది? నా కోసం మీరు అందరూ పడుతున్న ఆరాటం చూస్తుంటే నాకు కన్నీళ్ళు ఆగట్లేదురా. నువ్వు ఏడో పీత, నిన్ను కదలనీయకుండా ఏడ్పిస్తున్నా కాళ్ళు వచ్చేదాకా నువ్వు ధైర్యంగా ఉండాలి. అన్నయ్యకి కాళ్ళు వస్తే అంతే చాలు. వస్తాయి. హా? ఎలా వస్తాయిరా అంకుల్? వీడేం బాగు చేస్తాడు? స్టిక్ థెరపీ అంటే స్టిక్కులతో కాళ్ళని కట్టించుతారేటి? కాదు, స్టిక్స్ తో కాళ్ళపై కొట్టి నరాల్లో స్పర్శ కలగజేస్తారు. బాగుందరా, మీరు చేసిన తప్పుకి మీరే ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారన్నమాట. మీ వల్ల పోయిన కాళ్ళు మీ వల్లే వస్తే మిమ్మల్ని క్షమిస్తాం. ఇదంతా నేను నమ్మను. ఏమో అన్నయ్య, ఓసారి ప్రయత్నిస్తేనే కదా తెలుస్తుంది. వాటితో కొడితే ఇంకెప్పటికీ రావేమరా. ఇప్పుడు రావాలనేగా ఈ ప్రయత్నం. నొప్పి పుడుతుందేమో. చచ్చుబడ్డ కాళ్ళకు నొప్పి ఎలా ఉంటుందయ్యా? ఇప్పుడు కాదండి, కాలు చేక నొప్పి పెడుతున్నా. అసలు కాళ్ళు అంటూ వస్తే చాలు కదరా, నొప్పిదేముంది? ఆయింట్మెంట్ పెడితే పోతుంది. కమాన్ స్టిక్ మ్యాన్, ఎన్ని కర్రలు విరిగినా పర్వాలేదు, కాలు రావాలంతే. మీరే చూస్తారుగా. స్టిక్ మ్యాన్ కమాన్, ఇంకా గట్టి కొట్టు. పిల్ల పిశాచాలారా, ఇలా పొగ తెచ్చుకుంటారా? నిజంగా కాళ్ళు పోయేలా ఉన్నాయి కదరా. అయిపోయిందా? కర్ర వైద్యానికి కూడా కాలు రాలేదంటే ఇంకెప్పటికీ రావు. స్టిక్ మ్యాన్, మీరు వెళ్ళండి. నువ్వేం షూట్ చేసావు? టీపీ గుర్తులుగా దాచుకుందామనేమో. కాదు పీత, నీకు కాళ్ళు లేవు కదా, ఫిజికలీ హ్యాండిక్యాప్ కోటాలో పెట్రోల్ బంక్ కి అప్లై చేశా. ఎందుకే
ఎక్కడికి తీసుకువెళ్తున్నారా? మా వల్ల పోయిన కాలు మేమే రప్పిస్తాం. ఎలా రప్పిస్తారా? కాసేపు ఆగితే తెలుస్తుంది. ఒరేయ్, పెద్ద పెద్ద ఫారెన్ డాక్టర్ల వల్లే అవ్వలేదు, మీ వల్ల ఏమవుతుందిరా? వీళ్ళు మళ్ళీ ఏదో ప్లాన్స్ ఎత్తున్నట్టున్నారు. ఒరే పాపం వదిలేండ్రా, బీటీకి అవుట్ మొగుండైనా ఉంచండ్రా. ఒరే మా అన్నయ్యకి ఏదైనా జరిగినాదా మీ ఇద్దరిని బలిచ్చేస్తానంటే. సత్తి, ఎన్ని ప్రయత్నాలు చేసినా రాలేదు కదా, కనీసం వాళ్ళన్నా ప్రయత్నించినాయి. వస్తే కాళ్ళు వస్తాయి అంతే కదా. రాకపోతే ఏం పోయింది, వీల్ చైర్ లో ఉంటాడు. అయ్యో, అసలు మీరేం చేయబోతున్నారా? స్లోప్ థెరపీ. అంటే ఇక్కడి నుంచి తోసేస్తారా? కాసేపు కామ్గా ఉండండి. అమ్మో, వీళ్ళేదో పులిహోర ప్లాన్ వేశారు. ఎక్కడి నుంచి వదిలితే నిజంగానే కాలిపోతాయి. 1 2 3. వీళ్ళు ఆనందంగా ఉన్నారంటే నాటకం గురించి తెలియదు అనుకుంటారు. కవర్ చేసేద్దాం. చూసారా అంకుల్ కి కాలు వచ్చేసాయి. స్లోప్ థెరపీ పనిచేసింది. ఇదిగో, ఎవరికి సాధ్యం కాంది నా పిల్లలు సాధించారు. నాకు కాలొచ్చేసాయి, నాకు కాలొచ్చేసాయి, నాకు కాలొచ్చేసాయి, నాకు కాలొచ్చేసాయి రాంబాబు. వీళ్ళ వల్ల పోయిన కాలు వీళ్ళ వల్ల వచ్చేసినాయి అన్నాయి. వీళ్ళ పాప పరిహారం అయిపోయినట్టే. ఇక్కడ పితాని రాంబాబు ఎవరు? నేనే. బాగానే నిలబడి ఉన్నారే. ఒక్క నిలబడ్డమేంటి, నడుస్తాను, పరిగెడతాను. అంత ఆశ్చర్యం దేనికి సార్? మేమందరం ఆనంద డోలికలో మునిగి తేలుతూ ఉంటే ఇంతకీ మీరెవరు? వెరిఫికేషన్ ఆఫీసర్ని. హ్యాండిక్యాప్డ్ కోటాలో పెట్రోల్ బంక్ శాంక్షన్ అయింది మీకు. కానీ హ్యాండిక్యాప్డ్ అనే అబద్ధం అన్నందుకు లైసెన్స్ క్యాన్సిల్ చేసి కేసు బుక్ చేస్తాను.